Hello everyone. Today's special vlog is to try the world famous Italian cuisine in Italy. Sounds interesting, right? Let us see how it tastes in the capital city, Roma. Mangiamo. Let's eat. సో జెలాటో ఫేమస్ ఇక్కడ ఇటలీలో మీకు తెలుసు, అది కూడా ట్రై చేద్దాం ఎప్పుడో ఒకసారి. ప్రస్తుతానికి అయితే పిజ్జా తిందామని ట్రై చేస్తాం. సో ఇప్పుడే ట్రివి ఫౌంటైన్ చూడడం అయిపోయింది. సో ఆకలిస్తుందని పిజ్జా తినడానికి వచ్చాం, పాస్తా తినడానికి వచ్చాం. ఎందుకంటే పిజ్జా పాస్తా ఇటలీలో చాలా ఫేమస్ కదా. పాస్తా ఏమో మేము టోటలీని తీసుకుంటున్నాము. సో చాలా బాగుంటుంది, స్పెగటీ లాగానే సన్నగా ఉంటుంది, స్పెగటీ కన్నా చాలా సన్నగా ఉంటుంది. పిజ్జా ఏమో రెగ్యులర్ పిజ్జా తీసుకుంటున్నాము, వెజిటేబుల్ పిజ్జా అనుకోండి. సో వచ్చాక ఎగ్జాక్ట్గా ఏముంటో ఎలా ఉంటే చూపిస్తాము. సో పిజ్జా పాస్తా తిన్నామా? రెడీయా? So let's eat pizza and pasta because we are in Italy and Italy is famous for pizza and pasta. So we'll show you once they are here on the table. సో మా పిజ్జా వచ్చేసింది. పిజ్జాలో మీరు చూసుకోవచ్చు చీజ్ ఇస్తుంది చాలా, అండ్ బేసిల్ వచ్చింది, పెప్పర్స్ ఇచ్చారు, పెప్పర్స్ ఉన్నాయి. మెయిన్ పెప్పరోని అంటే మేము యాక్చువల్గా పోర్క్ అనుకున్నాం, కానీ అది ఇక్కడ పెప్పరానీ అంటారు. పెప్పరానీ డిఫరెంట్, పెప్పరోనీ డిఫరెంట్. అండ్ దిస్ ఈజ్ సాస్ అంట. యాక్చువల్గా దిస్ ఇస్ ఆలివ్ సాస్ ఈ టెక్స్చర్. సో పిజ్జా ఎలా ఉందో తిని చూద్దాం. యాక్చువల్గా చెప్పాలంటే ఇలాంటి పిజ్జా మనం ఎక్కడ తినాం, అందుకే ఇటాలియన్ పిజ్జా ఫేమస్ కదా. ఎందుకంటే చాలా జ్యూసీ ఉంది, అసలు కరిగిపోతుంది నోట్లో. ట్రై చేయండి, చాలా బాగుంది. ఇట్స్ వెరీ యమ్మీ బికాజ్ ఇట్స్ వెరీ జ్యూసీ, ఇట్స్ జస్ట్ మెల్టింగ్ ఇన్ ద మౌత్. క్రస్ట్ కూడా చూడండి సన్నగా ఉందో, చాలా బాగుంది. అండ్ పిజ్జా బాగుందా? ఇటాలియన్ పిజ్జా నీకు ఎలా నచ్చింది? పిజ్జా చాలా నచ్చిందా? ఓకేనా? చాలా 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 ఓకే, వెరీ గుడ్. ఎలా ఉంది? చాలా బాగుంది. యాక్చువల్గా ఇది పిజ్జా ఎంత €10 కదా, అండ్ ఇది 15 అనుకుంటా. దట్ ఈస్ €13, ఇది 15. అండ్ పాస్తా ఎలా ఉంది? స్పైసీ ఉందా? స్పైసీ లేని ప్లేస్లో తిను. టేస్ట్ ఎలా ఉంది? బాగుందా? టేస్ట్ బాగుందా? ఓకే, పాస్తా ట్రై చేస్తారు ఇప్పుడు. ఓకే, నాకు అంతే అనిపించలేదు. జస్ట్ దాని మీద స్పెగటీ మీద పెప్పర్ వేసి ఇచ్చేస్తాం. దీనికి ఉన్నంత యాపిల్ అది లేదు. సో ఇలాగే మీకు వేరే ఐటమ్స్ ట్రై చేసి ఇటాలియన్ ఐటమ్స్ జెలాటో చాలా ఉన్నాయి, అవి కూడా చెప్తాం. సో ఇటలీలో మరో ఫేమస్ డెజర్ట్ అనుకోండి జెలాటో. సో జెలాటో ఫేమస్ ఇక్కడ ఒకటి ఉంది, ఓల్డ్ బ్రిడ్జ్ జెలాటియో. సో దానికి వచ్చి జెలాటెరియా దానికి వచ్చాము. పెద్ద లైన్ లేదు, ఓకే, జనరల్గా చాలా లైన్ ఉంటుంది. చెప్పే ముందు తినేసి ముందు సో జెలాటో తీసుకున్నాము. సో కోన్ కానీ కప్ తీసుకోవచ్చు. €3 నుంచి స్టార్ట్ అవుతాయి, కోన్ కానీ కప్ కానీ. ఇది €3, అది €4. సో మేము తీసుకున్న తర్వాత మీరు 3 ఫ్లేవర్స్ చెప్పాలి, అక్కడ చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. సో కారిపోతుంది, ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను, కానీ మిస్ చేయకండి, బాగుంది చాలా. పట్టి తింటున్నారు, షర్ట్ మీద పోసుకోకండి. ఇప్పుడే స్లషెస్ తీసుకున్నా, అక్కడ గ్రనీతా అంటారు, ఇది కోలా ఫ్లేవర్. ఇంకా మా వాళ్ళు స్ట్రాబెర్రీ అండ్ ఆరెంజ్ తీసుకున్నారు. బేసిక్గా కోలా డ్రింక్ని ఐస్ చేసి మనకు కూడా దొరుకుతుంది యాక్చువల్గా ఇండియాలో కూడా సిమిలర్, కానీ ఇప్పుడు వేడిగా ఉంది కూడా చల్లదనం బాగుంది. నాకు యాక్చువల్గా కోలా అంత ఎక్కువ ఎక్కలేదు. మేబీ స్ట్రాబెర్రీ అలాంటి ఫ్రూట్స్ అయితే ఇంకా బెటర్గా అనిపిస్తుంది. ఫ్రూట్స్ అయితే బాగుంటాయి. కోలా బాగానే ఉంది, నాకైతే బాగానే ఉంది. అంటే కొంచెం స్వీట్ ఎక్కువైంది అనిపించింది నాకు. సో బేసిక్గా ఇది బిగ్ సైజు €5, స్మాల్ సైజ్ అయితే €4. సో మామిడి పట్టుకుంది స్ట్రాబెర్రీ, వీడి పట్టుకుంది ఆరెంజ్. సో ఇప్పుడు వాటికన్ సిటీ కంప్లీట్ చేసుకొని వచ్చాము. వన్ బ్రూషెటా విత్ టొమాటో తింటాం. ఇప్పుడు అది తినేటప్పుడు ఎలా ఉంటుందో చెప్తాం. నార్మల్గా పిజ్జా ఒకటి ఆర్డర్ చేసాం, పిజ్జా కాదు స్పెగటీ ఆర్డర్ చేసాము. సో అది కూడా బాగుందేమో చూద్దాం. సో బ్రూషెటా విత్ టొమాటో వచ్చింది. అంటే మనం స్పెషల్గా ఏం చేయక్కర్లేదండి, ఈజీ ఇది అంతే కదా. బ్రెడ్ మీద టొమాటో పెట్టి ఇచ్చేసాడు. ఇవి 2 పీసులు. సో స్పెగటీ విత్ టొమాటో వచ్చేసింది. చూడడానికి అయితే బాగుంది, కలర్ఫుల్గా. బాగుంది, యమ్మీగా ఉంది. టొమాటో సాస్ ఎలా ఉంది? ఫ్రెంచ్ ఫ్రైస్ డిఫరెంట్గా ఉంది, మామూలుగానే ఉంది.
సాల్టీగా ఉంది. ఫ్రెంచ్ ఫ్రైస్ చూస్తున్నారా సైజ్ ఎలా ఉందో, డిఫరెంట్గా ఉంది. బాగుంది, అంటే రెగ్యులర్ ఫ్రైస్లోనే ఉంది కానీ కొంచెం సైజ్ డిఫరెంట్ ఉండడం వల్ల కొంచెం హెవీగా ఉంటుంది. అయ్యాన్ స్పగెటీ ఎలా ఉంది? టొమాటో స్పగెటీ బాగుందా? చాలా బాగుందా? అహాన్ హౌ ఇస్ స్పగెటీ? Is it nice? Yummy? His mouth. Mouth. టొమాటోస్ విత్ బఫెలో చీజ్ చెప్పాము, వచ్చేసింది. ఇప్పుడు ట్రై చేసి చూద్దాం. ఇప్పుడు పచ్చి టమాటాలు చీజ్ కలుపుకుని తింటే ఎలా ఉంటుందో అలాగే ఉంది. కొంచెం ఆలివ్ ఆయిల్ వేసాడు. అదే డ్రెస్సింగ్, అదే ఆలివ్ ఆయిల్ ఒకటి, ఆలివ్ ఆయిల్ వేసాడు అంతే. సో ఇది 4 చీజ్ పిజ్జా. ఎలా ఉంది 4 చీజ్ పిజ్జా? బాగుందా? మార్గరెట్ టేస్ట్ లాగానే ఉంది. మార్గరెట్ టేస్ట్ లాగానే ఉందా? టొమాటోస్ విత్ చీజ్ ఉందా?